ఇది బ్యూటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తున్నాను. చాలా మంది మేకప్ చేసుకుంటూ ఉంటారు. మేకప్ చేసేటప్పుడు బ్యూటీ పార్లర్ సంబంధించిన లేక మేక్ ఓవర్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ బ్రష్లను విడివిగా వాడుతూ ఉంటారు. ఆ బ్రష్లను వాడి మళ్ళీ కింద పెట్టేసి మళ్ళీ వాళ్ళు అడ్జస్ట్ చేసే సమయంలో ఈ బ్రష్లకు చాలా వరకు కెమికల్స్ ఉండడం వల్ల అక్కడ ఉన్న బ్యాక్టీరియాను ఆకర్షిస్తుంది అనమాట. దాన్ని రీయూజ్ చేయడం వల్ల శరీరం పైన ఇన్ఫెక్షన్స్తో చాలా మందికి చర్మ వ్యాధులు అయితే వస్తున్నాయి. అంటే మేకప్ చేసుకున్న తర్వాత కొద్ది రోజులకు వాళ్ళ స్కిన్ పైన ర్యాషెస్ కానీ ఇలాంటి ఎన్నో రకాల స్కిన్ ఎలర్జీస్ అయితే వస్తున్నాయి. దీన్ని స్పెక్ట్రమ్ అనే కంపెనీ అయితే పరిశోధన పూర్వకంగా వెల్లడించింది. ఈ స్పెక్ట్రమ్ కంపెనీ ఏదైతే ఉందో బ్యూటీ ప్రోడక్ట్ను తయారు చేసే అతి పెద్ద కంపెనీ కాబట్టి మేకప్ చేసేటప్పుడు ఆ బ్రష్లను మళ్ళీ రీయూజ్ చేసేటప్పుడు కానీ లేదా ఆ బ్రష్లను మేకప్ చేసేటప్పుడు కానీ పెట్టే ఏరియాను హైజీన్ చేసుకోవడం ఎంతో ఇంపార్టెంట్ అని చెప్పేసి వీళ్ళైతే వెల్లడిస్తున్నారు. కాబట్టి మేకప్ చేసే వాళ్ళు కానీ మేకప్ చేయించుకునే వాళ్ళు కానీ దీన్ని కంపల్సరీగా దృష్టిలో పెట్టుకొని 100% హైజీన్ని మెయింటైన్ చేయండి.